దేవాది దేవుడు సర్వజగముల సృష్టికర్త ఆయన యొక్క ఉచిత కృప చేత మన అందరి యొక్క జీవిత కాలములో మరి యొక్క నూతన వారమును అందున మొట్టమొదటి దినమును దేవుడు మనకు ప్రసాదించి ఉన్నారు. ఈ యొక్క మరి యొక్క నూతన సమయములో వినూతనమైనటువంటి జీవితమును మనము జీవించి సృష్టికర్తైనటువంటి యేసు స్వామిని మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధించేటువంటి ఈ యొక్క శుభ పరిణామమును మన జీవిత కాలంలో దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆ యేసు స్వామికి మనమందరం కూడాను ఎంతగానో వందనస్తులమై ఉండవలసినటువంటి ధన్యతను, శ్లాఘ్యతను, ప్రసన్నతను దేవుడు మనకు ప్రసాదించి ఉన్నారు. ఎలా అనగా మన యొక్క బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా దేవుని యొక్క సృష్టి క్రమం చొప్పున శనివారము ముగించుకొని ఆదివారము లోనికి మనము ప్రవేశించి ఉన్నాం. అటువంటి తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అందుకని దేవునికి మనము వందనస్తులమై ఉండి ఉన్నాం కదండి. అయితే ఒక నూతన వారము మొట్టమొదటి దినము ప్రారంభ సమయంలోనే మనము ఇప్పటి వరకు చక్కని పాటలు పాడుకున్నాము. సహోదరి మనులు పాటలు పాడినారు. పాస్టర్ అయ్య చంద్రరావు గారు చక్కని ప్రార్థన చేసి ఉన్నారు. ఈ సమయమందు మరి ఒక వాక్యమును మనము ధ్యానం చేసుకుందామండి. నేటి యొక్క వాక్యము యొక్క పేరు ఆలస్యం ఆలక్ష్యం. ఆలస్యం ఆలక్ష్యం అనేటువంటి అంశం మీద వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆలస్యం అంటే ఆలస్యం మనకు తెలుసు. ఆలక్ష్యం అంటే అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా వ్యవహరించటము అని అర్థాలు వస్తాయి. చూడండి, ఈ యొక్క ఆలస్యము అనేటువంటి దాని గురించి మనము వాక్యాన్ని ద్వారాగా ఆ పదాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 3:9 2వ తిమోతి పత్రిక. చూడండి, ఇక్కడ ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ముందుకు సాగరు. దైవిక కార్యక్రమాలలో ఎవరైతే ఆలస్యం చేస్తారో అటువంటి వారు ముందుకు సాగటము కష్టమవుతుంది అని ఈ యొక్క వాక్యం చెప్తోంది. కాబట్టి ఈ యొక్క ఆలస్యము అనేటువంటిది దైవిక కార్యక్రమాలలో ఎంత మాత్రం కూడాను పనికిరాదు. తర్వాత ఆలస్యం. ఆలస్యం అంటే అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి. దాని గురించి మనము వాక్యం చూడాలంటే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నది. ఇర్మియా గ్రంథము 48:10లో ఉందండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు అని వాక్యము చెప్పబడుతోంది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యమును
అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులని అక్కడ మనకు వాక్యము బోధిస్తోంది, హెచ్చరిస్తోంది. అందుకనే నేటి యొక్క వాక్యానికి నేను ఎంచుకున్నటువంటి పేరు ఆలస్యము అలక్ష్యము. ఆలస్యము చేయటము ఒక వంతు తప్పైతే, ఆలక్ష్యము నిర్లక్ష్య ధోరణి మరొక వంతు మరింత తప్పు అని ఈ సమయమందు మనము వాక్యాల ద్వారాగా గ్రహించుకుందాం. అయితే మన లక్ష్యం ఏమిటి? మన యొక్క గురి ఎటువైపు ఉన్నది, ఏ విధంగా ఉన్నది అని మనము ఈ యొక్క క్రైస్తవ విశ్వాస భక్తి జీవితమును గురించి మనము పరిశీలన చేసుకోవాలనేటువంటిది సదుద్దేశముతో ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ఇటువంటి వాక్యమును మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. మనకు కావలసినటువంటి వాక్య జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు విరివిగా, మెండుగా, మిక్కిలిగా మనకు ప్రసాదించునుగాక. చూడండి, మన లక్ష్యం ఏమిటి, మన యొక్క గురి ఎటువైపున ఏ విధంగా ఉన్నది అని నేను ప్రశ్నించినాను. చూడండి, దీని గురించి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి గురించి చదువుకొని తదుపరి మన జీవితాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలని మనము చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికమ్మ 180వ పేజీ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలని చదువుతారమ్మా? చదవమంటారండి పాస్టర్ గారు? చదవండి అమ్మా, చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. చూసారా, మంచి వాక్యం అండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే సహోదరులారా అంటున్నారు. అంటే తోటి క్రైస్తవులారా, మేటి క్రైస్తవులారా, నేటి క్రైస్తవులారా, తోటి క్రైస్తవులారా, మేటి క్రైస్తవులారా, నేటి క్రైస్తవులారా. చూసారా, ఈ 3 మాటలకు కూడాను మంచి అర్థాలు ఉన్నాయి. సరే, అయితే ఈ యొక్క 3 అంశాలకు నేను క్లుప్తీకరించి మీకు సమాధానాన్ని వచ్చే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఆయన మరలా ఏమంటున్నాడంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అంటున్నాడు. అంటే నేను ఇంతకు ముందే పరిపూర్ణుడిని అయిపోయాను, పరిశుద్ధుడిని అయిపోయాను, నా పేరు జీవగ్రంథంలో స్థిరపడింది అని నేను అనను, అని నేను చెప్పను, అని నేను తలంచును, అని నేను అతిశయించును అంటున్నారు పౌలు గారు. నాలాంటి వారు ఇన్ని సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాను, ఇన్ని ప్రసంగాలు చేసినాను, ఇంతమందిని బాప్టిజాలకు సిద్ధపరిచాను, ఇన్నిసార్లు నేను దేవుని చేత దీవించబడ్డాను అని మనము సంతృప్తి చెందటం కాదండి. ఎలా అనగా దేవుని యొక్క ఉచిత కృప చొప్పున మనము దీవించబడుతున్నాం, జీవిస్తున్నాం, దేవుని చేత పోషించబడుతున్నాం. కేవలము ఆయన ఇచ్చేటువంటి ఉచిత కృప మాత్రమే. అలా కాకుండా
నాకు ఒకప్పుడు ఫ్యాన్సీ స్టోర్ ఉండేది. అటువంటి వ్యాపారస్తుడినండి, నేను వ్యాపారం చేస్తున్నానండి, దాని వలన నేను ఈ యొక్క ద్రవ్యమును సంపాదించుకున్నాను అని మనం అనుకోవటం వెర్రితనం. తర్వాత మాకు మంచి సారవంతమైనటువంటి వ్యవసాయం ఉన్నది. ఆ వ్యవసాయాన్ని నేను కష్టించి చెమటోడ్చి పని చేయటం వలన నాకు ధనధాన్యాదులు నా గృహానికి చేరుతున్నాయి అని ఎవరు కూడాను అతిశయించకూడదు. ఎలయనగా కష్టపడే కండరాల పుష్టిని దేవుడిచ్చారు. సరైన కాలమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును మనకు ఆకాశము నుండి దేవుడు అందించబట్టే మనకు కావలసినటువంటి పంట పొలాలు సస్యశ్యామలముగా అవి మనకు ధాన్యములను మనకు అవి చేకూర్చి ఇస్తున్నాయి. కేవలము సృష్టికర్త యొక్క ప్రమేయం చేతనే ఆ యొక్క భూమి మనకు ఫలాలను ఇస్తుంది అని మనం గ్రహించాలి. అలా లేకుండా మా నాన్నగారు మా అన్నయ్య గారి కంటే నాకు మంచి సారవంతమైనటువంటి భూమి ఇచ్చారండి, అందువలన నేను వేసిన పంటల్లా పట్టిందల్లా బంగారం. మా అన్నయ్య గారికి ఆ పత్తి పంట చూడండి, అన్ని బస్తాలే అయ్యాయి, మాకు మాత్రము ఇన్ని బస్తాలు అయ్యాయి అని కొందరు మన యొక్క రైతు సోదరులు కూడాను చెప్పుకుంటూ ఉంటారు కదండి. కేవలం ఒక రైతు సోదరుల గురించి మాత్రమే కాదు కానీ ప్రతి వృత్తి వారు, ప్రతి ఉద్యోగం వారు, ప్రతి విధముగా వ్యవసాయం చేసేటువంటి వారు అందరూ కూడాను ఆయా చేతి వృత్తుల వారు మనమందరం కూడానండి దేవుడిచ్చినటువంటి నైపుణ్యతను, శక్తి సామర్థ్యమును, జ్ఞాన వివేకములను మనము దేవుడు ఇవ్వబట్టే మనము ఈ విధముగా మనము పురోభివృద్ధి గావించుచున్నాము అనేటువంటి దైవీక పరమైనటువంటి జ్ఞానమును మనము విస్మరించి ఎప్పుడూ కూడాను మన నోట గర్వపు మాటలు, అతిశయముతో కూడినటువంటి వచనములు మన నోట నుండి పలకకూడదు అనేటువంటిదే నా యొక్క విజ్ఞాపన. తదుపరి అంతేకాకుండాను మన వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. మన వెనుక ఉన్నటువంటి వాటిని మరచి ముందున్న వాటి కొరకే మనము వేగిరపడాలి, అంటే తొందరపడాలి. మనము సంసిద్ధులమై మనము ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటేనండి, మన యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవా? ఆ రాయబడి ఉండే విధంగా మనము మన యొక్క విశ్వాసమును, భక్తి జీవితమును, పరిచర్యను మనము కాపాడుకుంటున్నామా లేదా అని ముందున్న వాటి కొరకే మనం ఎన్నో విధాలుగా వర్ధిల్లవచ్చు దేవుని యొక్క కృపచేత ఈ లోకమందు. కూడు గుడ్డ గూడు అంటే ఆహారము, ఇల్లు, వస్త్రము, లేక మంచి ఉద్యోగము, మంచి ఆయుష్కాలము, మంచి ఆస్తులు, అంతస్తులు, ఇలా ఏవైనా సరే ధన్యతలు, దేవుడిచ్చినటువంటి దీవెనలు, వాటిని మనము ఇహలోకములో సంపాదించుకొని దేవుని యొక్క కృపచేత నన్ను మించిన భక్తిపరుడు లేడు,
నన్ను మించిన జ్ఞానం కలిగినటువంటి వాడు లేడు, లేక ఇక పైన నాకు ఏమి కావాలండి? సర్వ విధాలుగా సర్వ సంపదలు, సర్వ జ్ఞానాన్ని దేవుడు నాకు ప్రసాదించి ఉన్నారు. నాకంటే యోగ్యుడు, నాకంటే భక్తిపరుడు ఇంకొకడు లేడు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎలా అనగా క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారని. ఎలా అనగా మనకు కలిగినటువంటి సామర్థ్యము చేత, ధన్యతల చేత, సకల ఆశీర్వాదముల చేత మనము యహలోకములో గర్వించినట్లయితే, గర్వించి దేవుని యొక్క కృపను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయములో మనము అతిక్రమానికి ఒడిగట్టినట్టయితే, పరలోక రాజ్యములో మన యొక్క ప్రస్థానం ఏమైపోతుంది? పరలోక రాజ్యంలో మనము ఎప్పుడైనా ప్రవేశించే రీతిగా, అనగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మధ్యాకాశమందుకు ఒకవేళ ఇప్పుడే వచ్చినా, రేపే వచ్చినా, ఎప్పుడొచ్చినా మనము సరైన విధంగా సిద్ధపడవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. ఆ విధముగా మనము బహు జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది అని ఆయన చెబుతున్నారు. ఏమంటున్నారు ఆయన? అయితే ఒకటి చేయుచున్నాము, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి, అంటే సిద్ధపడాలి అని చెప్తున్నారు. మరియు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఆలక్ష్యం చేయటం లేదు, నేను పరిగెత్తుచున్నాను అంటున్నారు. ఏమిటా పరుగు? బైబిల్ తీసుకొని, లేకపోతే ఒక పెద్ద సిలువను మెల్ల వేసుకొని రోడ్డు మీద పరిగెత్తటమా? ఏమిటా పరుగు? హానోకు పరుగు, హానోకు నడక. చూసారా? ఆయన దేవునితో 365 సంవత్సరములు నడిచాడట. ఆ నడక, ఈ పరుగు ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితమును జీవించుటలో పాలివారమై మనము ప్రతిదినము దేవుడిచ్చినటువంటి నీతి వస్త్రమును బహుబాగుగా మనము ఉతుకుకొనుచు, కాపాడుకొనుచు జీవించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. క్రీస్తు వారి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి బహుమానమును పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. మన గురి ఏమిటండి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించటము కదండి. అటువంటి లక్ష్యముతో గురి యొద్దకే మనము పరిగెత్తాలి అని పౌలు గారు చెబుతున్నారు. ఎందుకంటే నేను ఈ యొక్క తమిళనాడులో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘము కాకుండా నా యొక్క బ్రాంచి చర్చి ఒకటి ఉన్నది. అచ్చట అనేకులు వస్తారు, వచ్చి ప్రార్థించుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. యేసప్ప కావాలి, యేసయ్య కావాలి, యేసుక్రీస్తే దేవుడు, మేము నమ్ముతున్నాము, ఆయన మమ్మలను కరుణించాలయ్యా, పాస్టర్ గారు దీవించాలి, ప్రార్థించండి, ఇదిగో మాకు ఈ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని వారు ప్రార్థన కోరి క్రీస్తు వారి యొద్దకు వస్తారు, మన యొక్క ప్రార్థన స్థలాలకు వస్తారు. వారికి దేవుడు యేసు ప్రభువు వారికి సంపూర్ణ
స్వస్థతలను చేకూర్చిన తర్వాత వారు ఏం చేస్తారండి? మరలా ప్రార్థనకి రావటం మానేస్తారు. వారి యొక్క లక్ష్యం ఏమిటండి? ఇప్పటికిప్పుడు టెంపరరీగా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి. కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించేటువంటి రెండవ రాకడ సమయానికి కావాల్సినటువంటి రక్షణ అవసరం లేదు. వారికి స్వస్థతలు కావాలి. త్వరితగతిన వారు బాగుపడాలి. వారు దేవుని చేత దీవించబడాలి. అదే వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క అంశానికి కూడాను బైబిల్‌ని మనం ఆధారం చేసుకొని ఒక మాటను నేను మీతో ప్రస్తావిస్తాను. అదేమిటో తెలుసండి? యోనా గారు. యోనా గారిని దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా గారు మానవ జ్ఞానముతో లోకరీత్యా ఆలోచన చేశారు. అమ్మో, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. అక్కడ మనుషులు చాలా కఠినంగా ఉంటారు. వారు మన యొక్క మాటకు వారు లోబడరు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనము సువార్తను అందిస్తే వారు మారు మనసు పొందకపోగా, ఒకవేళ దేవుని యొక్క తీర్పు విషయములో దేవుడు వారి పైన చిట్ట చివరకు కృప చూపించి వారిని ఆయన కాపాడుతాడు. ఇప్పుడు మనం వెళ్ళి మీరు చేస్తున్నది పాపము, తప్పు అని చెప్పితే వారికి నా మీద కోపం వచ్చి నన్ను ఏమైనా చేస్తారేమో, నా మాట వినకుండా ఉంటారేమో అని మరి యోనా గారు ఏం చేశారండి? అతని యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా అతని యొక్క దృష్టిలో బాగుంటుంది అని అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము యోనా గారి కథలో ఆ అంశములో ఆ 3 అధ్యాయాలలో యోనా పుస్తకంలో మనము యోనా గారి గురించి మనము గ్రహించినటువంటి ముఖ్య ఉద్దేశము అది కదండి. ఆ రకంగా ఆ యొక్క యోనా గారు ఏం చేశారు? దేవుని యొక్క కార్యం విషయంలో అలక్ష్యాన్ని చేశారు, అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్య ధోరణితో ఆయన వ్యవహరించారు. ఇంకా పరిశుద్ధ గ్రంథములో మరి మార్తా మరియా సోదరి మణులు వారి యొక్క సోదరుడు అయినటువంటి లాజరు గారు మరణించినప్పుడు యేసుక్రీస్తు వారికి కబురంపటములో యేసుక్రీస్తు వారి యొక్క మహిమను, శక్తిని, ఆయన యొక్క పరిశుద్ధ నామమును ఆ సమయమందు వారు విస్మరించారు, ఆలక్ష్యం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనకు తెలియపరిచారు, ఆయనకు రాయబారం పంపించారు. వారు ఆలక్ష్యము వహించారు, నిర్లక్ష్య ధోరణి చేశారు అంటానికి గల కారణము సమాధి చేశారు లాజర్ని, క్రీస్తు వారికి చెప్పకుండా. చూసారా? అయితే క్రీస్తు వారు 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చారు. వచ్చి క్రీస్తు వారు తన యొక్క మహిమను కనబరిచారు. ఆ యొక్క లాజర్ని పునర్జీవింపచేశారు. సర్వాంతరామి సృష్టికర్త అయినటువంటి యేసు స్వామి. చూసారా? కాబట్టి మనము ఆలక్ష్యము చేయటం చేత దేవుని యొక్క కృపను మనము ఎంతగానో పొందవలసినటువంటి వారము కొంతగానే పొందేటువంటి పరిస్థితులను మనము చవి చూడవలసి వస్తుంది అని చెప్పుటకు గాను ఆ యొక్క మార్తా మరియా సోదరీమణుల గురించి నేను మీకు ప్రస్తావించి ఉన్నాను. తదుపరి పాత నిబంధనలో యేసపు గారి విషయంలో చూసినట్లయితే యేసపు గారికి దేవుని దగ్గర నుంచి మంచి మంచి స్వప్నాలు వచ్చాయి. ఆ యొక్క స్వప్నాలను దాచుకోకుండా యథార్థ హృదయుడై ఆయన తన యొక్క అన్నలకు చెప్పటం జరిగింది. తద్వారా ఆయన పట్ల అన్నలు
నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి ఏం చేశారండి? అతగాడిని మోసపరిచారు, చంపడానికి సైతము సాహసించారు. కానీ దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి యోసేపు గారు కాబట్టి ఆయన ఆ యొక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి దేవుడు బయటకు తీసుకువచ్చారు. తర్వాత ఆయన జైలుకు కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చెడు చేసి వెళ్ళలేదు, మంచి చేసి. ఎటువంటి మంచి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన పాపము చేయకుండా పవిత్రుడిగా పటిష్ఠుడిగా ఆయన ఉండబట్టి కష్టాలను అనుభవించాడు యోసేపు గారు. చూసారా? మరి దాదాపు 17 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి ఆయన నిరీక్షణ చేయవలసినటువంటి పరిస్థితి యోసేపు యొక్క జీవితంలో జరిగినది. ఆ తర్వాత యోసేపు యొక్క జీవితము దేదీప్యమానముగా సస్యశ్యామలముగా తన యొక్క దేశవాసులకు, తన యొక్క కుటుంబీకులకు, అన్ని కుటుంబాల వారికి ఆయన అన్నదాత అయినాడు. ఆయన ధర్మదాత అయినాడు. అటువంటి పుణ్యకరమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితమును యోసేపు గారు పొందుటకు అన్ని సంవత్సరములు ఆయన తన యొక్క లక్ష్యమును ఛేదించుటకు దేవుని చేత ప్రధానమంత్రి స్థాయికి ఎదుగుటకు ఆ యొక్క యోసేపు గురి యొద్దకే ప్రయాణం చేశాడు. అంటే దేవుని యొక్క ఏర్పాటుకి, తోడ్పాటుకి, దేవుని యొక్క దీవెనకు, ఆశీర్వాదాలకు వేచి ఉన్నాడు యోసేపు గారు. కావున మనము దేవుని యొక్క కృపను పొందుటకు కొరకు ఎప్పుడు కూడాను ఆలస్యం చేయకూడదు. మన వంతు మనము దేవునితోనే ఉండాలి, దేవునితోనే జీవించాలి, దేవునితోనే, దేవుని మార్గంలోనే మనము జీవించాలి, నడవాలి. అలా మనము ఉన్నప్పుడు ఈ రోజున మనకు నిరుద్యోగ సమస్య మనల్ని వెంటాడవచ్చు, సంతానం లేమితో మనము కుమిలిపోతూ ఉండొచ్చు, అనారోగ్య సమస్యలతో, అప్పులు బాధలతో మనము ఈ రోజున తల్లడిల్లిపోతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడాను ఆ యొక్క యోసేపు లాగా, ఆ యొక్క పౌలు లాగా మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయతో మనము అణిగి మణిగి జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా మనకు ఇండి ఉన్నది. ఎప్పుడు కూడాను షార్ట్ కట్ లైఫ్ మంచిది కాదు. యోనా గారు అలాగే చేశారు. బైపాస్ రోడ్లో పోదాం, తప్పించుకుందాం అనుకున్నారు. కానీ ఎన్నో ఉపద్రవాలను చవి చూడవలసి వచ్చింది యోనా గారు. చివరికి మరలా దేవుని యొక్క కృప చేతే మరలా ఆయన దీవించబడవలసి వచ్చింది. మరి కొన్ని విత్తనాలు విత్తుట అనేటువంటి ఉపమానములో క్రీస్తు వారు చెప్పినట్లుగా మనము త్వరగా మొలకెత్తినటువంటి విత్తనం లాగా వేర్లు సరైన విధంగా బలపడకుండా త్వరగా మొలకెత్తి సూర్యరశ్మికి త్వరగానే వాడిపోయిన
మొలకెత్తిన విత్తనంలాగా మనం ఉండకుండా లేటుగా అయినా పర్వాలేదు, లోతుగా నాటబడినటువంటి విత్తనము ఎలాగైతే బలీయమైనటువంటి మొక్కగా ఎదిగి అది మంచి ఫలభరితమైన ఫలవంతమైన పంటను వ్యవసాయదారుడికి చేకూరుస్తుందో అదే విధంగా మన యొక్క భక్తి జీవితం కూడాను స్థిరముగాను, నిర్మలముగాను, పవిత్రముగాను, మంచి నిరీక్షణతోను మన యొక్క భక్తి జీవితం కొనసాగాలే తప్ప వేరు వేరు వారిలాగా మన వారిలో కూడాను కొంతమంది అద్భుత క్రియలు, సూచక క్రియలు అని వెంపర్లాడుతూ ఉంటూ ఉంటారు. ఆ రీతిగా ఉండకుండా దేవుని యొక్క ఏర్పాటు కొరకు, దేవుని యొక్క తీర్పు కొరకు, దేవుని యొక్క ఓదార్పు కొరకు, దేవుడిచ్చినటువంటి నేర్పుతో, ఓర్పుతో మనము సాత్వికముతోను, తగ్గింపు తోను మనము దేవుని యొక్క క్రియకు, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ప్రణాళికకు మనము తల వంచి ఆయనను ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవిత కాలంలో మనకు కావలసినటువంటి మేళను, ధన్యతలను దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు ప్రసాదిస్తారు. చూడండి, దేవుని యొక్క కృప తెలియక 12 సంవత్సరములు ఒక తల్లి ఎంతో బాధపడింది. ఆ స్త్రీ చిట్ట చివరకు క్రీస్తు వారి యొక్క మహిమను గుర్తెరిగింది. ఇప్పుడు కూడాను మన యొక్క బంధువులలో, మన యొక్క స్నేహితులలో, మన యొక్క సమాజములో, మన యొక్క సంఘాలలో, మన కుటుంబాల్లో కూడానండి క్రీస్తు వారిని స్వకీయ రక్షకుడుగా అంగీకరించకుండా పాపము అజ్ఞానం చేత, అలక్ష్యం చేత, నిర్లక్ష్య ధోరణి చేత ఎందరో దేవుడిచ్చేటువంటి ఉచిత కృపను పొందలేక ఉంటున్నారు. కానీ ప్రతి వారికి కూడాను దేవుడు సమయం ఇస్తారండి, అవకాశం ఇస్తారండి. అందుకని ఆయన యొక్క రెండో రాకడను సైతము ఆయన ఆలస్యం చేస్తున్నారు. మరి ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరములు బాధపడేటువంటి ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ తల్లి గారు చిట్ట చివరకు సాహసం చేసింది. అంతటి జనాంగములో క్రీస్తు వారితో మాట్లాడే అవకాశము లేదు. అందుకని విశ్వాస సాహసం చేసింది ఆ తల్లి. చేసి చిట్ట చివరకు ఎలాగైనా పర్వాలేదు, ఆ అద్భుతాలు చేసే దేవుడు, ఆ సృష్టికర్త మనిషి కుమారుడిగా జన్మించినటువంటి దైవ కుమారుడు ఆ యేసు స్వామి యొక్క వస్త్రపు చెంగు మాత్రము తాకితే చాలు అని తన యొక్క విశ్వాసాన్ని అంతటినీ కూడాను ఆమె ఆ చిట్ట చివరి చెంగుని, వస్త్రపు చెంగుని ముట్టటం చేత ఆ తల్లి సంపూర్ణ స్వస్థత పొందింది. అటువంటి విధంగా మన యొక్క విశ్వాసం సాహసంతో కూడినటువంటి విశ్వాసంగా ఉండాలి. కానీ నిస్సహాయతను కనబరిచేటువంటి విశ్వాసము మనకు ఉండకూడదు. మరి పౌలు గారు చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే అని ఎలాగైతే ఆయన మంచి భక్తి పారవస్యముతో, మంచి వైరాగ్యముతో ఆయన క్రీస్తు వారికి సంపూర్ణంగా పౌలు గారు ఎలాగైతే సమర్పించుకున్నారో అదేవిధంగా నోవాహును పోలి తన యొక్క కుటుంబాన్ని ఆ ఓడలోనికి నడిపించేటువంటి విషయంలో అపజయము పొందకుండా మంచి ఓర్పుతో, నేర్పుతో, సహనముతో
తన యొక్క కుటుంబాన్ని ఆ యొక్క ఓడలోనికి ప్రవేశపెట్టుకున్నటువంటి నోవాహు వలె యెహోషువ ఒక గట్టి తీర్మానాన్ని చెప్పి ఉన్నారు. ఆ తీర్మానం ఏమిటయ్యా అంటే, ఎవరు ఏ విధంగా జీవిస్తున్నప్పటికీ, పూజిస్తున్నప్పటికీ, వారి వారి భక్తి విశ్వాసాలతో, మూఢ నమ్మకాలతో ఎవరు ఏ విధంగా వారికి నచ్చిన రీతిగా వారు ప్రవర్తిస్తున్నప్పటికీ, నేను మాత్రము అని ఆయన యొక్క ఇంటి వారిని వెంట పెట్టుకొని ఆయన తీసుకున్నటువంటి తీర్మానము బహు గొప్పదే ఉండి ఉన్నది. యెహోవా దేవుడినే మేము సేవించదము అని చెప్పటము. మరియు కొర్నేలి గారు కూడాను ఆయన రోజునకు 3 సార్లు తన యొక్క ఇంటి వారిని, తన యొక్క దాసీ జనాంగముతో మరియు ఆయన యొక్క బంధువులను, ఆయన యొక్క స్నేహితులను సైతము ప్రత్యేక ఆహ్వానాన్ని పిలిపించి, ఒక మంచి దైవజనుడు పేతురు గారు మన ఇంటికి వస్తున్నారు, దేవదూత దేవుని యొక్క అనుగ్రహం చేత నాకు ఈ యొక్క సందేశాన్ని ఇచ్చినారు, కావున మీరును రండని వారి యొక్క స్వకీయులను, రక్త సంబంధికులను కొర్నేలి గారు రప్పించినటువంటి విధానాన్ని కూడా మనము మర్చిపోకుండా, మనము ప్రతిరోజు కూడాను మన యొక్క బంధువులను, మన యొక్క స్నేహితులను, మన యొక్క ఇరుగు పొరుగు వారిను మనము ప్రేమతో, సాత్వికముతో వారి యొక్క క్షేమం కోరి కనీసము ఈ యొక్క జూమ్ మీటింగులకైనా మనము వారిని ప్రవేశపెట్టవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. అనేకులకు ఈ యొక్క జూమ్ ద్వారాగా ఎందరో మహానీయులు, మంచి మంచి పాస్టగారులు ప్రతిరోజు అందించేటువంటి ఆ యొక్క శుభవర్తమానాన్ని, శుభ సందేశములను, ఈ యొక్క వాక్యోపదేశములను వినేటువంటి విధంగా అనేకులను మనము పరిచయం చేయవలసినటువంటి అవసరత ఉండి ఉన్నదని, మనం ఎప్పుడు కూడాను దేవుని యొక్క పరిచర్య విభాగములో ఆలస్యము, అలక్ష్యము, నిర్లక్ష్య ధోరణి కలిగి మనము ఉండకూడదండి. మనం అందరం కూడాను మరి పలానా చోట పలానా రోజున మరి పథకాలను ఇచ్చుటకు అధికారులు వస్తున్నారు అని మనకు తెలిస్తే మనము అనేకులకు చెప్తాం. లేక పలానా విజయవాడ 1 టౌను వస్త్రలత, లేకపోతే గుంటూరు అరండలపేట అని ఇలాగ కొన్ని అడ్రస్లు చెప్పి అచ్చట మనకు కావాల్సినటువంటి నిత్యవసర వస్తువులు మనకు లభ్యమవుతున్నాయి, సరసమైన ధరలకు మనకు దొరుకుతున్నాయి అని మనము మన యొక్క బంధువులకు, స్నేహితులకు ఎలాగైతే యహలోక అవసరతల నిమిత్తమై, వసతుల నిమిత్తమై మనము వారికి తెలియపరుస్తామో, మరి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, యహలోక సంబంధమైనటువంటి ఆయురోగ్యములు, సకల ఆశీర్వాదములు మనకు ప్రసాదించేటువంటి సృష్టికర్త యొక్క వాక్యమును, ఆయన యొక్క దీవెనలను, ఆయన యొక్క ఆశీర్వాదములను పొందే విధంగా మనము పౌలు గారు చెప్పినట్లుగా రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాల ప్రకారంగాను ఏ విధముగానైనను మా యొక్క స్వకీయులకు, రక్త సంబంధికులకు రోషము పుట్టించైనా సరే రక్షణ పాత్రను వారికి మనము అందించాలి. మన వలె వారును సర్వజగముల సృష్టికర్త అయినటువంటి యేసు స్వామి యొక్క రక్షణకు, కృపకు పాత్రులు అవ్వాలి అని మన యొక్క పరిచర్యను మనము
ఇంకా మున్ముందుకు వేగిరపడుచు మనము అనేకులకు శుభవర్తమానాన్ని అందించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉండి ఉన్నదని ఈ సమయమందు గుర్తెరిగినటువంటి వారమై మరొక్కసారి మనము జ్ఞప్తికి తెచ్చుకొని అనేకులకు ఈ యొక్క జూమ్ మీటింగ్ యొక్క కార్యక్రమాలను అనేకులకు మనము పరిచయం చేస్తూ ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో ప్రతి వారము కూడాను ఎంతో కొంత ఈ యొక్క పరిచర్య విభాగములో పాలుపంపులు పొందటం చేత మన యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయని, మన యొక్క పరిచర్య ద్వారాగా మన యొక్క పాపములు క్షమించబడతాయని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగాను మనము ఆ యొక్క వాక్యాలను సంగ్రహించుకొని మరి మనము నిత్యము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతిస్తూ స్మరిస్తూ మహిమపరుస్తూ ప్రార్థిస్తూ ఆయన చేత మనము దీవించబడుతూ మన వలె అనేకులు దేవుని యొక్క కృపకు అత్యంతంగా మిక్కిలిగా వారు కూడాను ప్రాప్తులవ్వాలి అనేటువంటి సదుద్దేశముతో మన యొక్క భక్తి జీవితమును కొనసాగించుకొనుచుండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అదే రీతిగా ఇదే విధంగా మనల్ని అందరినీ కూడాను తన యొక్క కృప చేత, ప్రేమ చేత, తన యొక్క మార్గదర్శకత చేత మనల్ని అందరినీ కూడాను భక్తి జీవితంలో స్థిరపరిచి, బలపరిచి, కరుణించి, కాచి